హలో ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనం వీడియో చూద్దాం. అయితే ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మనం పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ స్మాల్ కంపెనీస్ కానీ ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియో చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఇండివిజువల్ పర్సన్స్కి ఎలా చేయాలనేది చూపించాము. అయితే ఈ వీడియోలో ఏంటంటే పర్టికులర్గా పార్ట్నర్షిప్ ఫర్మ్స్, అలాగే హెచ్యుఎల్ ఫ్యామిలీస్, తర్వాత మన కంపెనీస్ ఉంటాయి కదా, స్మాల్ కంపెనీస్ ఆర్ బిగ్ కంపెనీస్ ఏదైనా. అయితే వీళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం లేటెస్ట్ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది, మనకి ఇంటర్ఫేస్ అయితే ఇదివరకు దీన్నే ఉద్యోగాదారు లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఇలా అనేవారు. ఇప్పుడైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ కాదని పిలుస్తుంది అనమాట. అయితే మనం ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ టైము అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం చూసినట్టయితే కనుక మనం udyamregistration.gov.in అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి అంతా బ్లూ కలర్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ఎంఈ ఆర్ ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకి పైన కనిపిస్తుంది కదా, దాని కింద మనకి ఫస్ట్ స్టెప్ ఫర్ న్యూ ఎంటర్ప్రైనర్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. జస్ట్ మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇలా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ న్యూ ఎంటర్ప్రైజెస్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎట్ ఎంఎస్ఎంఈ, ఎవరైతే ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి ఈ పేజ్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ యాజ్ పర్ ఆధార్ నెంబర్ అండ్ యాజ్ పర్ ఆధార్ నేమ్ అయితే ఇచ్చి ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ స్టెప్లో వ్యాలిడేట్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే పార్ట్నర్స్ మెయిన్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళు కానీ, లేదంటే కంపెనీలో మెయిన్ పర్సన్ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళైతే ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకి రెండో స్టెప్ వెళ్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషను, పాన్ కార్డ్ డీటెయిల్స్, అలాగే నేమ్ ఆఫ్ పాన్ కార్డ్ హోల్డరు, అలాగే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీది కేటగిరీ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ప్రొపరేటరా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీయా, పార్ట్నర్షిప్పా, కోఆపరేటివా, ప్రైవేట్ లిమిటెడా, మీది ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాన్ కార్డ్ అయితే ఇవ్వండి, మీ ఫర్మ్ది పాన్ కార్డ్ అయితే ఇవ్వండి. పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత కింద నేమ్ యాజ్ పర్ పాన్ కార్డు ఏది ఉంటుందో అదైతే ఇవ్వండి, థర్డ్ ఆప్షన్. తర్వాత డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి ప్యాన్ వ్యాలిడిటీ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకి ప్యాన్ అయితే వ్యాలిడేషన్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ వ్యాలిడేట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చిన ప్యాన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ అవుతాయి అన్నమాట ప్యాన్ తోటి, వాళ్ళ డేటాతో మ్యాచ్ అయితే అవుతుంది. వన్స్ మీకు మ్యాచ్ అయిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేశారా ప్రీవియస్ ఇయర్లో లేదా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ మీద పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ న్యూ కంపెనీస్ అయితే వాళ్ళకి ఐటీఆర్స్ ఏమి ఉండవు కాబట్టి నో పెట్టండి. జిఎస్టీ ఉందంటే ఉంటే ఎస్ పెట్టండి, అయితే నో పెట్టండి. అలాగే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి రెండు అయితే ఇవ్వండి. అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి షేర్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. పార్ట్నర్షిప్ అయితే ఎంత ఉండాలి, కంపెనీ అయితే ఎంత ఉండాలి, ఇలాగా షేర్ వైజ్ మనకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సోషల్ కేటగిరీ అడుగుతున్నారు, ఎస్సీఆ, ఎస్టీఆ, జనరల్లా, ఓబీసీ అనేది అడుగుతున్నారు. మీది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే ఇవ్వండి 8th కాలంలో. అలాగే 9th కాలంకి వచ్చేసేటప్పటికి మేలా, ఫిమేలా, అదర్స్ అని అడుగుతున్నారు. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ 10th కాలంలో అడుగుతున్నారు, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అని అడుగుతున్నారు. దివ్యాంగజన ఫిజికల్ హ్యాండిక్యాప్ అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. 11th కాలం వచ్చేసి నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. అలాగే ప్లాంట్ ఆర్ యూనిట్ నేమ్ అని అడుగుతున్నారు. మీది ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియా అడ్రస్ అయితే ఇచ్చి యాడ్ యూనిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడైతే మీ ప్లాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్లాంట్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అయితే లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం బల్కంపేటని పెట్టాం కాబట్టి బల్కంపేట సపోజ్ మీ ఏరియా ఏదైతే ఉంటే ఆ ఏరియా యాడ్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాకి సంబంధించిన పూర్తి అడ్రస్ అంటే మీరు లొకేషన్ బిజినెస్ ఎక్కడ చేస్తున్నారో ఆ బిజినెస్ లొకేషన్ అయితే ఇవ్వండి, పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అక్కడ
అడ్రస్ మొత్తం ఇచ్చిన తర్వాత యాడ్ ప్లాంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 13th పాయింట్లో ఆఫీస్ అడ్రస్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఆఫీస్ అడ్రస్ సపోజ్ ప్లాంట్ను ఆఫీస్ రెండు సేమ్ అడ్రస్ అయితే రెండు సేమ్ ఇచ్చేసండి. ఒకవేళ డిఫరెంట్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వేరే అయితే కనుక ఈ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాటిట్యూడ్ లాంటిట్యూడ్ అని ఇవ్వండి, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాటిట్యూడ్ అవి ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడే క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ లాంటిట్యూడ్ అనేది ఈ క్రోమ్లో అట్లలో త్వరగా సెలెక్ట్ అవ్వట్లేదు. సో మీరు క్రోమ్ అయితే ఈజీగా ఉంటుంది, ప్లస్ ఈజీగా మనకి సెలెక్షన్ అయితే వస్తుంది. మీకు ఆ లాటిట్యూడ్ అట్లా సెలెక్ట్ చేసినప్పుడు రెడ్ కలర్ బౌండరీస్ అయితే వస్తాయి. ఆ బౌండరీ మీద మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషను, ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా లేదా, అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ బిజినెస్, ఇవన్నీ అయితే అడుగుతారు. అవన్నీ కూడా మీరు మీ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత మేజర్ యాక్టివిటీ ఆఫ్ యూనిట్, అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా, సర్వీస్ చేస్తున్నారా అనే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి, సర్వీస్ అయితే సర్వీసెస్ మీద సెలెక్ట్ చేసుకోండి. మేజర్ యాక్టివిటీస్ అండర్ సర్వీసెస్, మీరు ఫస్ట్ సర్వీస్ చేశారు కాబట్టి సర్వీస్ సంబంధించిన మేజర్ యాక్టివిటీస్ ఏంటనేది ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన NIC కోర్సు, ఇక్కడ ఏదైతే మేజర్ కోర్స్ ఇచ్చారో వీటిలోంచి మనం మన బిజినెస్ సంబంధించిన కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ సర్వీస్ అని పెట్టారు కాబట్టి సర్వీస్ సంబంధించి మీరు ఏం సర్వీస్ చేస్తారనేది మేజర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దానికి ఉన్న సబ్ గ్రూప్స్ అయితే మీకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతాయి. చేసుకున్న తర్వాత మీరు యాడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. ఎలా మీరు ఎన్ని సర్వీసులు చేస్తారో అన్ని సర్వీసులు కూడా మనం అన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఒకటి యాడ్ చేశాను, అలాగే వేరే మీరు ఇంకా ఉంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఏ కేటగిరీ అయితే ఉందో ఆ కేటగిరీ సర్వీస్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టండి, అదర్స్ అయితే సర్వీస్, ఒకవేళ సర్వీస్ వాళ్ళైతే సర్వీసెస్ సంబంధించినవి. సో నేను సంబంధించిన అన్ని యాక్టివిటీస్ నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక రెండు 7 దాకా నాకు సంబంధించిన యాక్టివిటీస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మీ కంపెనీలో ఎంప్లాయీస్ మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, అదర్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. అదైతే ఇవ్వండి. నీళ్ళు అయితే పెట్టకూడదు, కంపల్సరీ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంచెం ఏదైతే ఇచ్చారు. ఇక్కడ మీ కంపెనీ టర్నోవర్ ఎంత, యాన్యువల్ టర్నోవర్ ఎంత, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ కూడా కొత్త కంపెనీ కాబట్టి మ్యాక్సిమం ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మీ టర్నోవర్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం మీరు అక్కడ టర్నోవర్స్ అయితే ఇవ్వండి. వన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అండ్ ఫైనల్ ఓటీపీ కోసం క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి కింద క్యాప్చా కూడా ఏదైతే చూపిస్తుందో ఆ క్యాప్చా మీద ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ మీద సబ్మిట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. కన్ఫర్మేషన్ అడుగుతుంది, డూ వాంట్ సబ్మిట్ అని ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయిపోయింది. చాలా సింపుల్గా మనం అయితే ఉద్యమ రిజిస్ట్రేషన్ అయితే సర్టిఫికేట్ జనరేట్ చేసాం ఫర్ ఫార్మ్స్కి, అదర్ కంపెనీస్కి. చూసారు ఇక్కడ మనకి డిస్ప్లే మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. ఇదే మనకి లైఫ్ లాంగ్ మన సర్టిఫికేట్ మీద ఉన్న నెంబర్ అయితే ఉంటుంది. మనకి ఒకవేళ సర్టిఫికేట్ ప్రింట్ కావాలంటే అక్కడ పైన ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. అది ఇచ్చి అలాగే కింద మొబైల్ నెంబర్ ఇస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మనకి సబ్మిట్ చేస్తే మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే టీఎస్ ముందు ఉద్యమ్ అని, అదే మీ స్టేట్ కోడ్ ముందు ఉద్యమ్ UDYAM అని ఇచ్చి స్పేస్ ఇస్తే, అదే సెమికాలన్ ఇస్తే తీసుకుంటుంది. ఉద్యమ్ అని ఇవ్వకపోతే అది రాంగ్ అని చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే మొబైల్కి వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి సర్టిఫికేట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఏదైతే మనం ఇందాక ఫిల్ చేసామో అదే డేటా అంతా కూడా మనకి సర్టిఫికేట్ రూపంలో చూపిస్తుంది.
మనం ఇచ్చిన టర్న్ ఓవర్ కానీ లేదంటే ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మన కంపెనీ అది మైక్రోనా, మీడియమా, లార్జా అనేది డిసైడ్ చేస్తుంది సర్టిఫికేట్లో. సో మనకి 0 టర్న్ ఓవర్ ఇచ్చాం కాబట్టి మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద ఇందులో మెన్షన్ చేస్తారు. ఇంతకుముందు ఉద్యమం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే పెట్టాము ప్రీవియస్గా, ఓల్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూస్తే దానికి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. దానికి కంటిన్యూస్గా మనం ఈ వీడియో కూడా చేయడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం సర్టిఫికేట్ అయితే జనరేట్ చేస్తాం. మీరు దీనికోసం ఎక్కడికి నెట్ సెంటర్కి కానీ వేరే చోటుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని చాలా 10 నిమిషాల్లో సర్టిఫికేట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా, ఎవరి హెల్ప్ లేకుండా. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా ఒకసారి మనం 1-2 సార్లు చెక్ చేసుకోండి. వన్స్ డీటెయిల్స్ రిజిస్టర్ అయితే మనం మాడిఫై చేయడం కూడా కొన్ని డీటెయిల్స్ ఎలా ఉండదు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో చెప్పిన విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.